అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി. ఉన్నం సోరు పరుగునీర్ తిన్నుం వెత్తిరయం ఎల్లాం కన్ననని ఆళ్వార్లకి సమస్తము తినే ఆహారము, తాగేటువంటి నీరు అంటే ధారక పోషక భోగ్యాలన్నీ కూడా. ధారకమైనటువంటి నీరు కన్నపిరానే, పోషకమైనటువంటి సోరు అన్నము కన్నపిరానే, భోగ్య పదార్థము కన్నపిరానే అని భావించి ఉండేటువంటి ఆళ్వార్ నాయిక. ఆళ్వార్ నాయిక రాత్రి తల్లిగారి పడక మీదే పడుకుని ఉన్నటువంటి ఆవిడ, మోహపడిపోయి ఉన్నటువంటి ఆవిడ. అలా తల్లిగారు కూడా ఈవిడ దుఃఖాన్ని చూసి దీని ముందు మాలుక్కులో ఆ అమ్మాయి యొక్క అన్ని నేరయ్యి కంకణాలు అన్ని కోల్పోవటాన్ని చూసినటువంటి తల్లి దుఃఖంతో తల్లి మోహపడిపోయి ఉంటే, ఆ దుఃఖంలో తల్లిగారు చెప్పినటువంటి చిరునామా అనుసంధానం చేత తెలివి కలిగింది అమ్మాయికి. తెల్లలా మోహపడిపోయి ఉన్నది. తెల్లవారుదాము సమయం అయింది. ఎలా 2, 3, 4 గంటలవగానే ఆయన వచ్చే సమయం అయింది. మా అమ్మాయి స్థితి వివరించాలని లేచి చూసినటువంటి తల్లిగారికి పక్కనున్నటువంటి అమ్మాయి కనపడలేదు. అప్పుడు చెప్తున్నారు తల్లిగారు ఈ పాసురాల్ని. మా అమ్మాయి ఆ తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అని. మొదటి దాంట్లో తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది మా అమ్మాయి అని చెప్పారు. ఆ తర్వాత రెండవ పాసరంలో మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా? ఊరు నాడు ఉలగముం తన్నై పోల్. ఆ ఊరు నాడు లోకాలన్నింటినీ కూడా తనవలే, తను ఎలా అయితే భగవద్గుణానుసంధానం లేకుండా ఉండలేదు అదే రీతిగా తయారు చేసిందండి. ఊరుం నాడు ఉలగముం తన్నై పోల్ అంటే తాను ఎలా అయితే ఉన్నుం సోర్ పరుగునీర్ తిన్నుం వెత్తిరయం ఎల్లాం కన్నన్ అనేటువంటి స్థితిని కలిగి ఉన్నదో తనని అందరినీ కూడా అదే రీతిగా తయారు చేసినటువంటి మా అమ్మాయి అని. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుసా? తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది మా అమ్మాయి. ఎలా? క్రూరురాలిని నేను, కొడియేన్. ఏమిటి కొడియేన్ అంటే? మా అమ్మాయిని ఆ దశలో ఉండగా సేవించేటువంటి భాగ్యాన్ని లేనటువంటి నేను కొడియేను. మా అమ్మాయి ఇప్పుడు వయసు ఏంటో తెలుసా? కొడి పువ్వైగడే. కొడి ఒక చిన్న తీగకి ఉపఘ్నం లేకుండా తీగ పెరగటం కష్టం కదా, అలా ఆయననే ఉపఘ్నం అని భావించి వెళ్ళిపోయినటువంటి మా అమ్మాయి. ఈ సమయంలో మా అమ్మాయి పక్కన నేను లేకపోయానే. అలాంటి మా అమ్మాయి తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అని భావిస్తున్నారు తల్లిగారు. ఇప్పుడు 3వ పాటు 3వ పాసురం. పూవై పైంకిలిగల్ పందు తూదై పూంపుట్టిల్గల్ యావయం இருந்தும் யாவையும் திருமால் திருநாமங்களே கூவி எழுமென் பாவை போனித்தன் பஜன திருக்கோளூருக்கே கோவை வாய் துடிப்பா மழை கண்ணொடு என் செய்யுங்கொலோ. పూవై పైంకిలిగల్ ప్రతిపదార్థం. పూవై పైకిలిగల్ అంటే నానావర్ణమైనటువంటి చిలకలు. పూవై అంటే ఇవి కూడా ఒక రకమైనటువంటి పక్షులే, చిన్న పక్షులు. చిలకలు పైకిలిగల్ పచ్చటి చిలకలు అంటే పూవై అంటే నానావర్ణాలు కలిగినటువంటి చిలకలు. పైకిలిగల్ అంటే పచ్చటి చిలకలు. పందు తూదై పూ పుట్టిల్గల్. పందు అంటే బంతి, తూదై అంటే చిన్న పాత్ర, పూ పుట్టిల్గల్ పువ్వులుంచుకొనదగినటువంటి పుటికలు, యావయం తిరుమాల్ తిరునామంగళే కూవి. ఇవన్నీ కూడా శ్రీయప్పతి యొక్క తిరునామాలే ఉచ్చరించి ఉజ్జీవిస్తున్నటువంటి అయ్యేటట్టుగా. అంటే మా అమ్మాయి బంతితో ఆడుకున్నా, అదిగో ఆట బొమ్మలతో ఆడుకున్నా అవన్నీ కూడా శ్రీయప్పతి యొక్క తిరునామాలే అయ్యేటట్టుగా ఉచ్చరించి ఉజ్జీవిస్తూ ఉన్నటువంటి ఎన్పావై నా కుమార్తె ఇని ఇక మీదట తన్ పజనం తిరుక్కోడూరుకే చల్లనైనటువంటి పొలాలు కలిగిన తిరుక్కోడూరుకే పోయి కోవై వాయి తుడిప్ప దొండ పండులాగా ఉన్నటువంటి అదరం స్ఫురించేటట్లుగా మగై కన్నుడు ఎన్సెయ్యుంగొలో. మా అమ్మాయి ఎలా ఉంది? దొండ పండు లాంటి అదరాలేమో ఇలా చలించిపోతూ ఉన్నాయి, కన్నీళ్ళేమో వర్షంలాగా ధారధారగా కన్నీటిని ప్రవహింపచేస్తూ ఉన్నాయి నేత్రాలు. అలాంటి జలాలతో కన్నీళ్లు వర్షధారలుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి జలాలతో నిండిన నేత్రాలతోటి
ఉన్న మా అమ్మాయి ఏం చెయ్యుంగులో ఏం చేస్తున్నదో ఏమిటో అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. అంటే మా అమ్మాయి ఆట వస్తువుల్ని కూడా వాటి పేర్లను కూడా తిరునామ సంకీర్తనే అని భావించి ఉండేటువంటి మా అమ్మాయి ఆ తిరుక్కోడూరుకే వెళ్ళింది. మరి ఆయన దర్శనం కోసమని కన్నీటిని ధారలుగా కాచేటువంటి నేత్రాలు కలిగిన అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోందో అని తల్లిగారి భావన తాత్పర్యం. తన విహారాలన్నింటినీ కూడా విడిచిపెట్టింది మా అమ్మాయి. శ్రీయప్పతి తిరునామాలనే అనుసంధానం చేసుకుంటూ ఉన్నది. అలాంటి మా అమ్మాయి తిరుక్కోడూరుకు వెళ్ళి అక్కడ తన మనోరథాన్ని కోరికని పొందిందో లేదో, లేక పొందక ఏడుస్తుందో, తన యొక్క కోరిక నెరవేరిందో, ఆయన్ని సేవించాలనే కోరిక నెరవేరక దుఃఖపడుతున్నదో తెలియటం లేదే అంటున్నారు తల్లిగారు. ஆறாயிரப்படி பூவை லீலார்த்தமாக கொண்டு வந்த சுகசாரிகாதி லீலோபகரணங்களை கண்டால் ஒரும் லீலாரசமும் தனக்கு பிராட்டியோடே ரமமானமான எம்பெருமானை காணும் அதுவே ఆగయ్యాలు. లీలార్థమాగా కొండు వంద ఇవరి దగ్గర పెంపుడు చిలకలు, పూవై చిన్న చిన్న చిలకలు, రంగురంగుల చిలకలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆట బొమ్మలు ఉన్నాయి, చిన్న పాత్రలు ఉన్నాయి, పువ్వులు ఉంచుకునే పుటికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. లీలోపకరణాలు తాము పెంచుకునేటువంటి పక్షులు అవన్నీ కూడా లీలార్థం. ఇవన్నీ ఎందుకు? ఆట కోసం, క్రీడ కోసం తెచ్చుకున్నటువంటివి. అలాంటి సుఖ చారికాది లీలోపకరణంగళై కండాల్ ఒరుం లీలారసము, ఆ వాటితోటి ఆడితే, వాటిని ఆడించుకుంటే వచ్చేటువంటి ఆనందం అంతా కూడా తనకు పిరాట్టియోడే, తనకు పిరాట్టియోడే రమమానమాన ఎంబెరమానం కాడు మదవే ఆగయ్యాలు. ఈ ఆనందం అంతా ఎక్కడ పొందాలనుకుంటోంది మా అమ్మాయి? పిరాట్టితోటి విహరించేటువంటి ఆ సర్వేశ్వరుని సేవిస్తే ఈ ఈ క్రీడా పరికరాలతోటి ఆడుకోవటం వల్ల కలిగేటువంటి ఆనందం మొత్తం ఇప్పుడు మా అమ్మాయికి శ్రీయప్పతి అయినటువంటి ఆ శ్రీయప్పతి లక్ష్మితోటి విహరించి ఆనందపడేటువంటి స్వామితోటి ఇప్పుడు ఆనందం అంతా ఇప్పుడు ఇంకా వేరే దేనితో లేదు. ఆ శ్రీయప్పతి అయినటువంటి నారాయణుడితోటే ఈ ఆనందమంతా అని భావించడం చేత అవనై నినై తుక్కాణ పెరామయ్యాలే అవన్ తిరునామంగళై చొల్లి కూప్పిడ చొల్లి అవనై నినై తుక్కాణ పెరామయ్యాలి. అలాంటి ఆ స్వామిని భావించింది మా అమ్మాయి. కానీ ఆయన దర్శనం లభించలేదు. అవన్ తిరునామంగళై చొల్లి కూప్పిడ చొల్లి అవన్ తిరునామంగళై చొల్లి ఆయనకు తిరునామాలని చెప్పి కూప్పిడ చొల్లి అది నిలయ మాధుర్యత్తాలు అదిగో ఆ నామాలని అనుసంధానం చెయ్యండర్రా అని ఆ చిలకలకి వాటికి చెప్పి వాయువు పలుకుతూ ఉంటే మాధుర్యత్తాలు కులిత్యాలు ఉజ్జీవిత్తిరుక్కిరయన్ పెణ్బెళ్ళే అదిగో ఆ చిలకలు అలా పలుకుతూ ఉంటే ఆ సర్వేశ్వర యొక్క నామాలని ఆ మాధుర్యము ఆ చల్లదనము తోటి ఉజ్జీవించాలని భావిస్తూ ఉజ్జీవిస్తూ ఉన్నటువంటి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకుంటున్నారు? తిరుక్కోడూరుడే పోయి పుక్కు ఆ తిరుక్కోడూరులోనే ప్రవేశించి ఇని తన్నుடைய మనోరథం ఎల్లాం పరిపూర్ణమాంబడి రుక్కుము ఆ తిరుక్కోడూరుకి వెళ్ళి తన యొక్క కోరిక నెరవేరేటట్లుగా తన యొక్క మనోరథం మొత్తం పరిపూర్ణంగా పొందగలిగిందో అన్నియే లేక తన్నుடைய కన్ననీరు అడుగయ్యుమేయా నిక్కుమో ఎంగిరా లేకపోతే తన కన్నీరు ఆ దుఃఖంతో నిలబడి ఉన్నదా? తల్లిగారు సంశయాత్మకం అన్నమాట. మా అమ్మాయి తన క్రీడలన్నీ కూడా పూర్వం క్రీడా పరికరాలతోటి, ఇప్పుడు అలా కాదు, అన్ని ఆ సర్వేశ్వరుడే అని భావించేటువంటి మా అమ్మాయి బయలుదేరి వెళ్ళింది. వాటికి తన పెంపుడు చిలకలకి వాడికి తిరునామాలను నేర్పించింది. అవి పలుకుతూ ఉంటే ఆనందపడిపోయింది. ఆ మాధుర్యాన్ని ఆ చల్లదనాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి మా అమ్మాయి ఇప్పుడు తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుందండి. అక్కడికి వెళ్ళి తాను కోరుకున్నటువంటి మనోరథాన్ని పూర్తిగా పొందగలిగిందా, లేక దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ అలా నిలబడి ఉన్నదా అనేటువంటిది సంశయం తల్లిగారికి. పన్నీరాయిరపడు అనంతరం தன்னுடைய லீலோபகரணங்களால் உள்ள ரசமெல்லாம் திருநாம உச்சாரணத்தாலே பிறக்கும்படியாயிருக்கிற இவள் திருக்கோடூருளே புக்கு அவன் தன் நினைவுக்கு ஈடாக பரிமாறாமையாலே
கண்ணும் கண்ட நீருமாய் எங்கனே கிளேசப்படுகிறாளோ என்கிறாள். தன்னுடைய లీలోపకరణங்களால் உள்ள రసమెల్లాం తన యొక్క క్రీడా పరికరాల వల్ల కలిగే ఆనందం అంతా కూడా తిరునామ ఉచ్చారణ చేత కలిగేటట్లుగా ఉన్నటువంటి మా అమ్మాయి తిరుక్కోడూరులో ప్రవేశించి ఆవిడ తన యొక్క భావనకు తగినట్లుగా పరిమాణం ఆయనతోటి సంశ్లేషను పొందలేకపోవటం చేత ఆ నేత్రాల నుండి జాలువారేటువంటి కన్నీళ్లతోటి ఎంగనే క్లేశపడుగిరాడో ఎలా దుఃఖపడుతోందో మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. పూవై పైకిలిఘల్, పూవై అంటే లీలోపకరణమాన పూవైఘల్, ఈవిడికి ఆట పరికరాలైనటువంటి చిన్న చిన్న చిలకలు. పైకిలిఘల్ పసుత్త కిళిఘల్ పచ్చటి చిలకలు. పందు తూరై పూవిడం పుట్టిల్ఘల్, పందు అంటే బంతులు, తూరై అంటేనేమో చిన్న పాత్రలు, పూవిడం పుట్టిలుగల్ పువ్వులు పెట్టుకునేటువంటి పుట్టికలు, అవి కూడా చిన్న చిన్న పుట్టలేవో అయి ఉంటాయి. ఇవ ఎల్లా వత్తాలు ఉళ్ళర సంపెర కుంబడి తిరుమారుடைய తిరునామంగళయ్యే ఉచ్చరిత్తు, వీటన్నింటి వల్ల కలిగేటువంటి ఆనందమంతా కూడా ఆ తిరుమాల్ వ్యామోశీలుడైనటువంటి స్వామి యొక్క తిరునామాల చేతనే అని ఉచ్చరిత్తు వాటిని అనుసంధానం చేసి అత్తాలే ఉజ్జీవి కుంబడియానా, దానితోటి ఆ తిరునామానుసంధానంతో ఉజ్జీవించేటట్టుగా ఉన్నటువంటి ఎన్ పెన్ బిళ్ళయ్యానవర్ మా అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉంది ఈ తిరునామ ఉచ్చారణ రసంకెడక్కచ్చేదే. ఈ తిరునామ ఉచ్చారణతోటి ఆనందాన్ని పొందినప్పటికీ పిన్నయ్యం కుళిరింద భజనంగళయ్యుడయ్య తిరుక్కోడూర్కే, అలా ఆనందాన్ని అనుభవించిన ఇదంతా కూడా చల్లటి నీటి మడుగులు సరస్సులు కలిగినటువంటి తిరుక్కోడూరుకే పోయి వెళ్ళి అవన్యెదిరి వందు స్వాగతాదిகளை பண்ணி ఆలాపనాది ఆలింగనాదిగళాలే ఆశ్వాసిప్యామయ్యాలే. మా అమ్మాయి వెళ్ళింది ఎలాంటి తిరుక్కోడూరుకు, ఇక్కడ తిరునామ ఉచ్చారణతోటి ఆవిడ కొంత ఆనందం లభిస్తోంది, కానీ ఆయన దగ్గరికే వెళ్ళాలి అనుకుంది. ఆ తిరుక్కోడూరుకే వెళ్ళింది. వెళ్ళి ఆ వన్యెదిరి వందు, మా అమ్మాయి ఏం ఆశిస్తోంది ఆయన గురించి, మా అమ్మాయి వెళ్తుంది, ఆయన అలా గబగబా వచ్చావా అల్వీరే అని గబగబా ఎదురు రావాలి, స్వాగతం పలకాలి, అలా చల్లని కటాక్షాన్ని తన మీద చూపించాలి. ఆ తర్వాత ఆలింగనాదిగళాలే ఆలింగనం చేసుకోవాలి. ఇది ఆళ్వార్ నాయకి యొక్క ఆశ. కానీ ఆయన అవేమీ చేయలేదు. ఆలింగనాదిగళాలే ఆశ్వాసిప్యామయ్యాలే, ఆశ్వాసన ఊరటని కలగచేయకపోవటం చేత కోవై పజంబోలే ఇరుక్కిర అదరం తుడిప్ప, ఆ దుఃఖంతో వెంటనే మనం కోరుకున్నటువంటిది లభించలేకపోయామనుకోండి, దుఃఖం లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది కదా. ఆ దుఃఖం రావడానికి ముందు అదరాలన్నీ పెదవులన్నీ కూడా చెలించిపోతూ ఉంటాయి కదా. అలాగా తుడిప్ప చెలించేటట్లుగా వర్షం బోలే ధారాళమాన నీరే ఉడైస్తాన కంగలోడే నిండు, వర్షంలాగా ధారధారలుగా కురిసేటువంటి వర్షంలాగా కల్నీళ్ళని కలిగినటువంటి ఆ నేత్రాలతోటి నిండు నిలబడి ఎంత ఎగిరాడో. అంటే మా అమ్మాయి వెళ్ళి అక్కడ అలా నిలబడితే ఆయన కాస్త స్వాగతించాలా, చల్లగా ఒక్కసారి తన కటాక్షాన్ని ప్రసరింప చెయ్యాలా, ఆ తర్వాత ఆల్వీరే ఎలా వచ్చారు మీరని ఒక పలకరించాలా, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవాలా. ఇవన్నీ ఆయన చెయ్యకపోవటం చేత మా అమ్మాయికి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో పెదవులు అదురుతూ ఉన్నాయి, కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ మా అమ్మాయి ఏం చేస్తున్నదో. యావత్తయ్యం తిరునామంగళై చొల్లుం ఎన్నుమాం. 25 పెన్సెయ్యంగులో ఏం చేస్తున్నారు, యావత్తయ్యం తిరునామంగళై చొల్లుం ఎన్నుమాం. యావత్తయ్యం అంటే ఇవన్నీ కూడా తిరుమాల యొక్క తిరునామాలని చొల్లుం ఎన్నుమాం. ఏవి క్రీడా పరికరాలన్నీ కూడా చెప్తున్నాయనో ఏంటో మరి, దానికైతే అసలు పదమే లేదు 25వది. కానీ యావత్తయ్యం తిరునామంగళై చొల్లుం ఎన్నుమాం అంటున్నారు. సరే, ఇప్పుడు 3వ పాటు 226వ పేజీ ఈడు వ్యాఖ్యానం. తిరుక్కోడూరు ప్రత్యాసన్నమానాల్ ఎంగనే ఉడై కులైప్పడక్కడవల్ ఎన్గిరాడు. తిరుక్కోడూరు ప్రత్యాసన్నమానాల్
ఆ తిరుక్కోడూరు సమీపిస్తే మా అమ్మాయి ఎంగనే ఉడై కుడై పడక్కడవడు, మా అమ్మాయి ఎలాంటి సైజింగాన్ని పొందుతుందో ఏమిటో అంటున్నారు తల్లిగారు. పూవై ఇత్యాది, పూవై పైంకిలిగల్, అది పూవై ఇత్యాది వేరున్నై కొండు పోదు పోక్క వేండుం పరువత్తెలం తిరునామత్తయ్యే కొండు జీవితిరుక్కుమవల్ కిరీర్ పోనాల్. అసలు మా అమ్మాయి వయసు ఎంతండి? చిన్న చిన్న ఆట బొమ్మలతోటి, క్రీడా పరికరాలతోటి, పెంపుడు చిలకలతోటి ఆడుకునేటువంటి పరువం మా అమ్మాయిది. వేరొన్నై కొండు పోదుపోక్క వేండు పరువత్తిలిం అంటే అసలు అంత చిన్న వయసు. చిన్నపిల్లలంటే ఎలా ఉంటారు? వాళ్ళకి ఆట బొమ్మలు కావాలి, ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి బొమ్మలతోటి అక్కడ ఆడుకుంటూ ఇక్కడ ఆడుకుంటూ అలా ఉండే వయసు వాస్తవానికి. కానీ మా అమ్మాయి ఆ వయసులో కూడా క్రీడా పరికరాలని పెట్టుకొని, పెంపుడు చిలకలను పెట్టుకొని ఆడుకునేటువంటి వయసే. కానీ మా అమ్మాయి అలా ఆ వయసులో కూడా తిరునామ అనుసంధానంతో ఉజ్జీవిస్తూ ఉండేటువంటి మా అమ్మాయి. అలాంటి అమ్మాయి అండి ఇప్పుడు వెళ్ళింది. వాస్తవానికి మా అమ్మాయి వయసు చాలా చిన్న వయసు, క్రీడా పరికరాలతోటి క్రీడించే వయసు, పెంపుడు చిలకలతోటి ఆడుకునేటువంటి వయసు. కానీ ఇవన్నీ విడిచిపెట్టింది, తిరునామ సంకీర్తనమే ఉజ్జీవన భావించింది. అలాంటి అమ్మాయి అదిగో వెళ్ళింది అక్కడికి. ఎక్కడికి? ఉజ్జీవి తిరుక్కుమవల్ పోనాల్. అలా తిరునామ సంకీర్తనతోటి ఉజ్జీవించాలని భావించే అమ్మాయి కదా పోనాల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది తిరుక్కోడూరికి అంటున్నారు తల్లిగారు. అంటూ ఇంగిరుందనాల్ మత్తొన్ను ధారకమాయ్ అంగే పోయ్ అవనాలే ధరిక్క పోనాలు. అసలు ఎందుకండి? మా అమ్మాయి ఇక్కడున్నా ఆవిడికి ధారకం, పోషకం, భోగ్యం ఆయన యొక్క తిరునామాలే. అక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటిది మా అమ్మాయి? ఉండు చోరు పరుగు నీరు తిన్ను వెత్తిలయం ఎల్లాం కండననే అమ్మాయి కదా. ఇక్కడున్నా అదే పరిస్థితి, అక్కడున్నా అదే పరిస్థితి. అసలు ఎందుకండి అక్కడికి వెళ్ళాలి? ఇంగిరుందనాల్ మత్తొందు ధారకమాయ్. ఏమోలేండి, నేను తిరుక్కురుగురులో ఉన్నానంటే నా ధారక పోషక భోగ్యాలైనటువంటి ఖండం తిరునామాన్ని అనుసంధానం చేసుకునే అవకాశమే ఉండదండి. అదేదో ఆ తిరుక్కోడూరుకు వెళ్ళానంటే ఆ వైత్తమానిది విరుమాలను సేవించుకుంటూ ఆయనే ధారక పోషక భోగ్యమని భావించుకుంటూ అక్కడ కాలం గడపచ్చు అనుకొని ఏమన్నా వెళ్ళిందా ఏమిటి మా అమ్మాయి? అంగే పోయి అవనాలే ధరిక్కపోనాడు. ఇక్కడ ఏదైనా తిరునామ అనుసంధానంతో ధారక పోషక భోగ్యాలని ఆయనే అనుకొని ధరించి ఉంటోంది కదా. కానీ ఇప్పుడు ఇక్కడ అలా ఉన్నటువంటి అమ్మాయి అంగే పోయి అవనాలే ధరిక్కపోనాడు. అక్కడికి వెళ్ళి ఆయనతోటి ఆయన్ని దర్శించి ఏదో ధరించి ఉందామని వెళ్ళిందా ఏమిటి? ఇక్కడున్నా అదే స్థితి, అక్కడున్నా అదే స్థితి. అసలు ఎందుకు ఆ ఊరు వెళ్ళటం? చిన్నపిల్ల క్రీడా పరికరాలతోటి ఆడుకునేటువంటి వయసులో ఉన్న మా అమ్మాయి అవన్నీ కూడా విడిచిపెట్టి తిరునామాలే ఉజ్జీవనం అని భావించి ఉన్నటువంటి మా అమ్మాయి ఇక్కడేదో ఇంకొకటి ధారకం అనుకొని అక్కడికి వెళ్తే ఆయనే ధారకం అవుతాడని వెళ్ళిందా ఏమిటి? పూవైత్తొడక్కమాన నీలోపకరణంగళాల్ పిరక్కుం హర్షమెల్లాం ద్వయத்தில் படியே శ్రీయప్పతి ఎంగిర తిరునామత్తై చొల్లి అత్తాలే ఉండాగా నిన్నాదు. పూవై తొడక్కమాన నీలోపకరణంగళాల్. అదిగో పందు తూదై పూంపుట్టిల్கள் యావయ్యం. అదిగో ఇవన్నీ కూడా యావయ్యం తిరునామంగళే. ఇవన్నీ కూడా పూవై అంటే చిన్న చిన్న చిలకలు. ఇవన్నీ చిలకలు, ఆ బంతులు, ఇలాంటి లీలోపకరణాలన్నీ వాటితోటి క్రీడిస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో పిరక్కుం హర్షమెల్లాం. అదిగో కలిగేటువంటి ఆనందం అంతా కూడా ద్వయத்தில் படியே శ్రీయప్పతి ఎంగిర తిరునామత్తై చొల్లి ద్వయమంత్రంలో చెప్పినట్టుగా అదిగో శ్రీయప్పతి అనేటువంటి తిరునామాన్ని చొల్లి అత్తాలే ఉండాగా నిన్నదు. దానితోటి మా అమ్మాయి చాలా ఆనందపడుతూ ఉజ్జీవిస్తూ ఉన్నది. ఎలాంటి అమ్మాయి? ఊరుం నాడుం ఉలగముం తన్నై పోల్ ఎంగిరపడియే ఇవైతాన్ తిరునామత్తై చొల్లిస్తానాల్ ఆగాదో ఎన్ను పెట్టి నంబెళ్ళయ్యే కేట్ట. అదిగో శ్రీయప్పతి యొక్క తిరునామాలని చెప్పి వాటితోటి అత్తాలే ఉండాగా నిన్నదు. మా అమ్మాయి అలా ఉన్నది. అయితే ఆ వస్తువుల వల్ల కలిగేటువంటి ఆనందం మొత్తం కూడా మా అమ్మాయి ఎలా పొందుతున్నది? ద్వయమంత్రంలో
ద్వయానుసంధానంతో పొందుతోన్నది మా అమ్మాయి అని చెప్తూ ఊరు నాడం ఉలగం తన్నైపోల్ ఎంగిరపడియే. ఆ ఊరు లోకము, ఊరు పక్క ఊళ్ళు, నాడు ఊరు నాడు ఉలగము లోకాలన్నీ కూడా తన్నైపోల్ ఎంగిరపడియే, తనవలేనే అని భావించి తనవలే తయారు చేసినటువంటి వారు కదా ఆడవాళ్ళు. ఆయన్ని చెప్పారు కదా. ఈ సందర్భంలో ఇవైతాన్ తిరునామత్తై చొల్లిస్తానాల్ ఆఘాదో ఎన్ను పెట్టు నంబెళ్ళయ్యే కేక్క. ఏమండి ఈ తిరునామానుసంధానం ఇప్పుడు ఊరు నాడు ఉలగం తన్నైపోలన్నారు కదా ఆడవారు ఎలా తయారు చేశారు. ఊరు పక్క ఊళ్ళు లోకం అంతా కనవలే అన్నట్టుగా తిరునామానుసంధానం కలిగినవిగా చేసేశారు కదా. అలాంటప్పుడు ఆడవాళ్ళు ఆడుకునేటువంటి ఆ క్రీడా పరికరాలు, ఆడవాళ్ళ యొక్క ఆ పెంపుడు చిలకలు అవి కూడా ఇలానే తిరునామానుసంధానం కలిగి ఉంటాయి కదా అని పెట్టి అనేటువంటి వారు నంబిళ్ళ గారిని ప్రశ్న వేశారట. అదుక్కుం వ్యభిచారముండు పందు తోదై ఎంగిర వెళత్తే తట్టు పిరక్కుం ఎన్నా అంగనే ఇరే ఎన్ను ఇసైందు పోనారు. అదుక్కు వ్యభిచారం ఉండు. అలాంటప్పుడు అలా అర్థం చెప్పుకుంటే ఏమిటి అన్నారు కదా వారు. ఎవరు పెట్టి గారు ఒక ప్రశ్న వేశారు కదా. దేనికి అలా అడిగితే దానికి చెప్పారట ఈ పందు మళ్ళా పూంకుట్టిలుగల్ ఇవన్నీ కూడా అచేతనాలు కదా. కాబట్టి అవన్నీ నామాన్ని తిరునామ అనుసంధానం చేయలేవు కనుక అలా చెప్పుకోవడానికి కుదరదండి. అంగనే అవన్ తిరునామంగళ ఇవత్తుక్కు ఇట్టు అజైత్తదానాలో ఎన్నిల్. అవన్ తిరునామంగళై ఇవత్తుక్కు ఇట్టు అజైత్తదానాలో ఎన్నిల్ అంటే అవన్ తిరునామంగళే ఆయన యొక్క తిరునామాలని ఇవత్తుక్కు ఇట్టు వీటికి నేర్పించి అజైత్తదానాలో ఎన్నిల్ అదిగో వాడి చేత అలా పలికిస్తుందా అంటే కాదండి, అలా కూడా కుదరదు. ఎందుకంటే అంటే వాటి పెంపుడు చిలకలకి వాటికే ఆ తిరునామాలని నేర్పించి అవి పలుకుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నదా ఈ అమ్మాయిని చెప్పుకోవచ్చేమో అంటే అది కూడా కుదరదండి. ఎందుకని అంటే ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేం ఎల్లాం కన్నన్యన్నిరుక్కిర అతిమాత్ర ప్రావణ్యత్తుకు ఇది చేరాదు. ఆడవాళ్లకు ఉన్నటువంటి అతిమాత్ర ప్రావణ్యం ఏమిటి? ఎలాంటి ప్రావణ్యం కలిగినటువంటి వారు? గుండం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేం ఎల్లాం కన్నన్, అన్ని కండన్ అని ప్రావణ్యం కలిగినటువంటి ఆడవాళ్ళకి ఇదిగో ఈ చిలకలకి నేర్పటం ఆ తర్వాత వాటితోటి అది పలికించడం ఆ కొంచెం ఆనందం చాలదు వారికి. అంటే ఇప్పుడు నంబిళ్ళ గారిని వారు ఏమడిగారు, ఏమండి ఇక్కడ వీటన్నిటితోటి ఆడే ఆటలన్నీ కూడా వారు ద్వయ మంత్రంలో పలికినట్లుగా శ్రీపతి యొక్క తిరునామాలే అని వాటితోటి ఉండాగా నిన్నదు ఉండాగా నిన్నదు శ్రీపతి యొక్క తిరునామத்தை చొల్లి అత్తాలే ఉండాగా నిన్నదు అలా ఉన్నారు అని చెప్పుకుందాము అంటే అలా కూడా ఉండుండొచ్చండి అని ఆ ప్రశ్న ఏమిటి? ఊరుం నాడు ఉలగముం తన్నైపోలు అని ఆడవాళ్ళ వలె అందరినీ తయారు చేశారన్నప్పుడు వారి యొక్క పెంపుడు చిలకలు ఆ ఆటబొమ్మలు వాటికి కూడా తిరునామ అనుసంధానం ఉండి ఉంటుంది కదా. అలాంటప్పుడు క్రీడా పరికరాలతోటి ఆడుకునేటువంటి వయసు కలిగిన మా అమ్మాయి వాటిని విడిచిపెట్టింది, తిరునామ అనుసంధానంతో కాలక్షేపం చేస్తోంది అన్నారు కదా. అందరినీ దిద్దుబాటు చేయగలిగినటువంటి ఆడవారు తమ యొక్క పెంపుడు చిలకల్ని వాటిని దిద్దుబాటు చేసి ఉంటారు కదా. అవి పలుకుతూ ఉంటాయి కదా తిరునామాన్ని. అలాంటప్పుడు వీరికి ఇంకా కాలక్షేపం లేకపోవటం ఏంటండి అని ఒకరు ప్రశ్న వేస్తే నంబిళ్ళ గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే అదిగో అక్కడ క్రీడా పరికరాల్లో పెంపుడు చిలకలతో పాటుగా అచేతనమైనటువంటి ఆ బంతి అలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి అచేతనాలు కాబట్టి వాటికి తిరునామ అనుసంధానం చేయటానికి అవకాశం లేదు అని ఒక విషయాన్ని చెప్తూ, సరే పోనీ అయినా కాకపోయినా ఇంకొకటి మనం ఆలోచించాలి. ఆడవాళ్ళు అంత చిన్న ఆనందంతో గడపగలిగినటువంటి వారు కాదు. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క స్వభావం ఉండం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేం ఎల్లాం కన్నన్ అనేటువంటి స్వభావం కనుక
ఆయనకి సమస్తము ఆ కన్నపిరాని అనే భావంలో ఉన్నవారు కనుక వారి యొక్క అతిమాత్ర ప్రావణ్యానికి ఈ కొంచెం ఆనందం సరిపోదు అని నంబెళ్ళ గారు దాన్ని అలా సమన్వయం చేసి చెప్పారు అంటూ అసలు ఆళ్వాళ్ళకి పూవై ఇత్యాది తిరునామచ్చోడరింద పిన్బు లీలోపకరణ దర్శనం ఎవరికి అసహ్యమా ఇరుక్కుం తిరునామానుసంధానంలో పొందేటువంటి ఆనంద రసాన్ని తెలిసినటువంటి ఆళ్వార్లకి లీలోపకరణ దర్శనం ఎవరికి అసహ్యమా ఇరుక్కుం ఈ లీలోపకరణాలను చూసి సహించి ఉండలేకపోయారు. వాస్తవానికి వీటితోటి ఆడుకునే వయసే, కానీ తిరునామానుసంధానంలో ఉన్న ఆ రసం భోగ్యతని తెలుసుకున్నటువంటి ఆడవాళ్ళు ఈ లీలోపకరణాలైనటువంటి ఈ పూవై పైంకిలు పందు తూదై పుట్టిలగలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేశారట. వీటిని దర్శించడం కూడా వీరికి సాధ్యం కానట్టుగా ఉన్నది. ఎంత వాటిని చూసి సహించలేకపోతున్నారు అంటే మనకి రామాయణంలో అయితే ఏది భరతాళ్వాన్ విషయాన్ని చెప్తున్నారు. భరతాళ్వానుడయ రాజ్య దర్శనం అవనుకు అసహ్యమాన పోలే. భరతాళ్వానుడయ రాజ్య దర్శనం అవనుకు అసహ్యమాన పోలే. భరతాళ్వాను యొక్క రాజ్య దర్శనం, భరతుడికి రాజ్యాన్ని చూస్తే ఎలా సహించలేకపోతున్నాడు అంటే ఎప్పుడు సహించలేకపోతున్నాడు రాజ్యాన్ని చూసి భరతాళ్వాను అంటే ఎప్పుడు తండ్రి రాముడు వనాలకు వెళ్ళిపోయాడు, దశరథ చక్రవర్తి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యం అరాచకమవుతుంది అనే పరిస్థితిలో వశిష్ఠుడు లాంటి మంత్రులంతా కూడా కూడి అదిగో మేనమామ ఇంట్లో ఉన్నటువంటి భరత శత్రుఘ్నులను పిలిపించారు. పిలిపించిన తర్వాత ఏం చెప్పారు, ఈ రాజ్యానికి అధికారివి నువ్వయ్యా అని చెప్పారు. ఆ చెప్పినప్పుడు శ్రీ భరతాళ్వానుడే రాజ్య దర్శనం అవనుకు అసహ్యమాన పోలే. అప్పుడు ఆ రాజ్యాన్ని చూసి సహించలేనటువంటి స్థితి భరతుడికి. అలానే ఇప్పుడు తిరునామ సంకీర్తన రుచి తెలిసిన తర్వాత ఆళ్వార్ నాయకి కూడా తను ఇప్పటి వరకు ఆడుకున్నటువంటి క్రీడా పరికరాలే అయినప్పటికీ కూడా, కానీ భరతుడికి అలా కాదు. ఇప్పటి వరకు చూసిన రాజ్యమైనా ఆ చూసే భావన వేరు, కానీ ఇప్పుడు ఇది తనది అనే భావనతో చెప్తున్నారు వీళ్ళంతా. కాబట్టి ఆ రాజ్యాన్ని చూస్తే సహించలేనటువంటి స్థితి భరతాళ్వానుది. ఇప్పటి వరకు లీలోపకరణాలతో ఆడుకున్నప్పటికీ తిరునామ అనుసంధాన రసాన్ని తెలిసినటువంటి ఆళ్వార్ నాయకి సహించలేనట్టుగా భరతాళ్వాన్ కూడా చక్రవర్తికు శాస్త్రార్థంగల్ పండిన అందునాయిరపాడు. శాస్త్రార్థంగల్ పండిన అందునాయిరపాడు అంటే ఎప్పుడు ఈ సన్నివేశం అంటే దశరథ చక్రవర్తికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ చేసిన తర్వాత కైకేయి పండిన కస్మలత్తుక్కు నామం కీజోలయ్యిత్తోం ఎన్ను నాట్ట నినైతిరుప్పదు వన్నుండు. కైకేయి చేసినటువంటి అరాచకానికి, చెయ్యకూడని కార్యానికి ఏమిటి, రామచంద్రుణ్ణి వనాలకు పంపించడము, ఈ భరతుడు నా కుమారుడే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పడం, ఇప్పుడు రాజన్నని సంబోధించడం, ఈ అన్ని కైకమ్మ చేసినటువంటి కస్మలత్తుకు ఈ చికాకు కంతటికి కూడా నా కీజోలయ్యిత్తోం ఎన్ను నాట్ట నినైతిరుప్పదు వన్నుండు. ఇప్పుడు కనుక నేను మౌనంగా ఉన్నానంటే లోకులు ఏమనుకుంటారు, కైకమ్మ బయటికి కనబడిందండి, భరతాళ్వానుకు కూడా ఈ రాజ్యం మీద కాంక్షే కాబట్టి ఆయన మౌనం వహించాడు అని అనుకుంటారు లోకులంతా కూడా. ఆవిడ చెప్పినటువంటి దాన్ని వంత పాడాను అనుకుంటారు లోకులంతా కూడా. అద్దోషం నమక్కిల్లై ఎన్ను అరివిక్క వేణుం ఎన్ను కుక్కాన్. అలాంటి దోషం నాకు లేదయ్యా, ఈ రాజ్యం మీద మమకారము లేదు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే కాంక్ష లేదు, ఇది మా తల్లిగారు చేసినటువంటి కార్యమే అని లోకానికి తెలియచేయాలి అని భావించినటువంటి ఎన్నరిక్క వేణుం ఎన్ను కుక్కాన్ ఆ విషయాన్ని లోకానికి తెలియచేయాలనుకున్నాడు భరతాళ్వాన్. రాజలోకమడంగలిం తిరండు కర్తావానవనయ్య జందోం అనంతరం ప్రాప్తరానవర్ కాళేరపోయి నిన్నారు. రాజా దర్బార్లో ఉన్న వాళ్ళంతా కూడా మంత్రులు, ఆస్థాన పండితులు అందరు ఉంటారు కదా, పురోహితులు అందరూ కూడా, వీళ్ళందరూ సమూహంగా చేరి ఆలోచించారట. కర్తావాన్ అవనయ్య జందోం, కర్త పరిపాలించేటువంటి దశరథ చక్రవర్తిని పోగొట్టుకున్నాము, అనంతరం ప్రాప్తారాన అవర్ కాడేరపోయి నిన్నారు. ఆ తండ్రి తర్వాత పరిపాలించవలసినటువంటి వాడు పెద్ద కుమారుడు జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రుడు వనాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యం పరిస్థితి ఏమిటి,
இனி ராஜபுத்திரர்களில் நின்னாரை கொண்டு నిర్వహిక్కుం అత్తనయ్యరే ఎన్ను పాతు. ఇంకేం చేయాలి, చేయగలిగింది ఏమున్నది కనుక ఎవరైతే రాజకుమారుడు ఇక్కడ ఉన్నాడో అతని చేతే రాజ్యాన్ని పరిపాలింప చేద్దాం అని చూశారట. ఎవరు? రాజలోకమంతా, రాజ ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా. అప్పుడు మంగళావహమాన సూర్యఘోషంగలయ్యం పండి కొండిరుందారుగల్ అంటే భరతుణ్ణి చక్రవర్తిగా చేయటం కోసమని సూర్యఘోషంగలయ్యం పండి కొండిరుందారుగల్ మంగళ వాయిద్యాలను కూడా మోగిస్తే ఈ ధ్వనిస్తే విప్పట్టపోదు. ఆ మంగళ వాయిద్యాల ధ్వని చెవిలో పడిన సమయంలో కరుమాణిక్కమలయ్యల్ పిరాట్టి స్వయంవరత్తుకు మనం உரசரைந்த போது தோழிப்பட்டதெல்லாம் பட்டான். கருமாணிக்க மலை மேல் మలయిల్ పిరాట్టి, కరుమాణిక మలై మీద ఉన్నటువంటి పిరాట్టి స్వయంవరానికి ముణ మణ ముర మురసు అరైంద పోదు తోజి పట్టదెల్లాం పట్టాన్. ఇదిగో నాయకేమో ఆల్రెడీ వివాహమైన అమ్మాయి. అలాంటప్పుడు మంగళ వాయిద్యాలు వాయించారు. ఎవరు? పెద్దలంతా కూడి ఈ అమ్మాయికి నాయకికి వివాహం చెయ్యాలనుకున్నారు. మంగళ వాయిద్యాలన్నీ వాయించారు. ఆ మంగళ వాయిద్యాలు ధ్వని చెవిలో పడినటువంటి చెలికత్తి ఏ పాటు పడిందో అలానే ఇక్కడ భరతాజ్వాను కూడా తనది కాని రాజ్యానికి తనని రాజుగా చెయ్యాలని అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి మోగించినటువంటి ఆ మంగళ వాయిద్యాల ధ్వని పడినప్పుడు, చెవిలో పడినప్పుడు భరతుడు కూడా అలాంటి పాటే పడ్డాడు. అలా పడి విలలాప సభా మధ్యే విలలాప సభా మధ్యే అదిగో ఆ సభ మధ్యలో విలలాప దుఃఖించాడు. ఏమని? తన ఇడత్తిల్ అందో పరికొడుప్పదు తనకు శేషత్వమిరే స్వరూపం. తన ఇడత్తిల్ అందో పరికొడుప్పదు తనకు శేషత్వమిరే స్వరూపం. స్వరూపత్తయ్యిరే అపహరిత్తని నైక్కిరదు. తనే ఒంటరిగానేమో దోపిడీ చేయబడింది. తనకు శేషత్వమిరే స్వరూపం. నాకు స్వరూపం ఏమిటి? శేషత్వమే నాకు స్వరూపం. వీళ్ళు ఇవాళ నన్ను నా దగ్గర నుంచి అపహరించాలని భావిస్తున్నది ఏమిటి? నా యొక్క శేషత్వాన్ని, మా శేషత్వాన్ని. స్వరూపత్తయ్యిరే అపహరిక్క నేనైక్కిరదు అంటూ నేనైక్కిరదు. తన ఎడతిల్లందో పడి కొరుపలు ఏమైనా ఒంటరిగా విలలాప సభా మధ్యే తన ఎడతిల్లందో పడి కొరుపలు ఏమైనా ఒంటరిగా ఒక్కడిని కూర్చోబెట్టి ఈయన దగ్గర ఉన్నటువంటివి అన్ని కూడా ఏమన్నా అపహరించేశారా, వాళ్ళు లాగేసుకున్నారా అంటే కాదు కాదు. సభా మధ్యే నిండు సభలో ఏమిటి దోచేశారు వాళ్ళంతా కూడా? భరతాజ్వానికి స్వరూపం ఏమిటి? శేషత్వమే. ఆ శేషత్వాన్ని అపహరించాలని భావిస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎక్కడ? సభా మధ్యే. అలాంటి సభా మధ్యలో విలలాప దుఃఖిస్తూ ఉన్నట్ట భరతాజ్వాన్. ఎలా? జగర్హేచ నిందించాట. ఎవరిని? సంధ్యావందన తుక్కు పిర్పత్తారే శిష్టగర్హై పన్నుమా పోలే. శిష్టగర్హై పన్నుమా పోలే. సంధ్యావందనానికి వెనుకబడినటువంటి వాడిని పెద్దలు నిందించినట్టుగా ఇలా భరతాజ్వాను కూడా నిందించాడు. ఎవరిని? పురోహితులని పురోహితులని నిందించాడు. ఎలా? ఇక్కుడిక్కునాంగల్ కై వాంగిరుక్క நீ முன்னோடு இக்காரியங்கள் நடத்த கடவதாக செமைந்த படி చాలా అరగేదా இருந்தது. ఇక్కుడిక్కు నాంగల్ కైవాంగి రుక్క. ఈ వంశానికి నాంగల్ కైవాంగి నేను వెనుకడుగు వేస్తూ ఉంటే నీ మున్నోడి కార్యంగల్ నడత కడవదాగ సెమైందప్పటి చాలా అరగేదా இருந்தது. ఇక్కుడిక్కంటే అసలు మా వంశం ఎలాంటిదయ్యా? వశిష్ఠుడితోటి, పురోహితం వశిష్ఠుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అసలు ఈ వంశం ఎలాంటిది? ఇది ఇక్ష్వాకు వంశం. పెద్దలు ఎవరైనా ఉన్నప్పుడు చిన్నవాళ్ళు రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది ఆ సంప్రదాయం లేనటువంటి వంశం. అలాంటి వంశంలో పుట్టినటువంటి నేను ఎలా? ఇక్కుడిక్కునాంగల్ కై వాంగిరుక్క. ఇలాంటి ఆచారమే లేనటువంటిది మా వంశం. నేను దానికోసం వెనకడుగు వేసి ఉండగా నీ మున్నోడు ఈ కార్యంగల్ నడత కడవదాగా నువ్వు ముందుగా ఇలాంటి కార్యం అంతా నడిచేటట్టుగా
శ్రమైందపడి చేసినటువంటి ప్రయత్నం చాలా అసగేదా ఇదుండదు, చాలా అందంగా ఉన్నదయ్యా వశిష్ఠ మహర్షి అంటూ సభా మధ్యే జగర్హే. పురోహితం ఎక్కడా? సభా మధ్యే జగర్హే. ఎవరు? పురోహితుడు వశిష్ఠ మహర్షి. చిన్నప్పుడు వీళ్ళకి విద్యలన్నీ నేర్పినటువంటి వాడే కదా, కానీ గురువు అనేటువంటి భావన కూడా లేకుండా సభా మధ్యే విగర్హచ అంటూ ఎలా జగర్హే? నియమాతిక్రమం రహసి బోధయేత్యన్నిర నిలయ్యై కులైస్తాన్. ఏదైనా ఎవరైనా పెద్దలకు కూడా కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు దొర్లుతూ ఉంటే అవి మన కంటికి కనపడినప్పుడు వాటిని ఏం చెయ్యాలి? అందరి మధ్యలో ఉన్నప్పుడు ఏంటండి ఏంటండి మీరు ఇలాంటి పని చేశారేమిటి అని వాళ్ళని పెద్దల్ని మనం ప్రశ్నించకూడదు. ఎప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఈ కార్యం సరైనది కాదేమో కదా అన్నట్లుగా, మీరు చేసిన ఈ కార్యం సరైనది కాదు, మీరు ఇలా చేయటం ఏమిటి అని సభా మధ్యలో అడగకూడదు పెద్దలైన వాళ్ళని, ఎవరినైనా సరే వాళ్ళు ఏ కార్యం చేసినప్పటికీ కూడా. అలానే ఈ వశిష్ఠ మహర్షి వీళ్ళకి పౌరోహిత్యము గురువు, విద్య నేర్పినటువంటి గురువు కదా, అలాంటి ఆయన్ని ఎక్కడ నిందించాడు భరతాశ్వాను? సభా మధ్యే జగర్హే, సభా మధ్యలో జగర్హే నిందించాడు. నియమాతిక్రమం రాసి బోధయేత్, నియమాలని అతిక్రమిస్తే రాసి బోధయేత్, రహస్యంగా కదా చెప్పాలి, తెలియచేయాలి అనేటువంటి నెలయ్యై కులైతాన్, ఆ స్థితిని కూడా విడిచిపెట్టేశాడు భరతాశ్వాను. పురోహితత్వమాగిరా హేతు కజిగయ్యినాలే. పురోహితుడు అంటే వీళ్ళ యొక్క హితాన్ని కోరేటువంటి వాడు కాబట్టి ఆయన పురోహితత్వమాగిర హేతు కజిగయ్యినాలే, అలా వీళ్ళ యొక్క హితాన్ని కోరేటువంటి స్థితిని ఆయన విడిచిపెట్టాడు కాబట్టి రహసి బోధయేత్ అనేటువంటి స్థితిని ఈయన విడిచిపెట్టవలసి వచ్చింది భరతాశ్వాను. రాజ్యంచ అహంచ రామస్య, అసలు నా స్థితి ఏమిటో తెలుసా? రాజ్యంచ అహంచ రామస్య, ఈ రాజ్యము రామచంద్రుడిదే, అహంచ నేను రామచంద్రుడి వాళ్ళని. ఎలా? ఈ రాజ్యం ఎలా ఒక అచేతనం వలె పారతంత్రమో నేను కూడా అచేతనవ. రాజ్యంచ అహంచ రామస్య, నేను రాజ్యము పరతంత్రురాలు రాముడికి, అలానే నేను రాముడికి పరతంత్రుణ్ణే అని పైన పురోహితుడు అంటే చెప్పుకున్నాం కదా. పురోహిత్వమాగిర హేతు కజిగయ్యనాలే అంటే పురోహితుడు అంటే ఏమిటట? పురః హితం పశ్యతే ఇది పురోహిత. పురః ముందుగానే వీళ్ళ యొక్క హితాన్ని చూసేటువంటి వాడు కనుక పురోహితుడండి. అలా వీళ్ళ యొక్క హితాన్ని చూడటం అనేటువంటి స్థితిని ఆయన విడిచిపెట్టాడు కాబట్టి వశిష్ఠుడు ఈయన కూడా నియమాతిక్రమం రాసిబోధయత్ అనే నియమాన్ని విడిచిపెట్టేశాడు అని. శేషవస్తుక్కలిదే ఒండై ఒండాళుమో అంగనేయామందు రాజ్యం తాన్ ఎనక్కు కడవదానాలో. రాజ్యంచ అహంచ రామస్య, నేను రాముడికి చెందినటువంటి వాడినే, ఈ రాజ్యము రాముడికి చెందినటువంటి వాడిని. ఇద్దరు శేష వస్తువులు, రాజ్యము రాముడికి శేషభూతం, నేను రాముడికి శేషభూతం. అలాంటి ఇద్దరు శేష వస్తువులు, శేషత్వాన్ని కలిగినటువంటి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు ఏలుకోగలుగుతారా? ఒకళ్ళని ఒకళ్ళు ఏలుకోగలుగుతున్నారంటే ఒకళ్ళు శేష అయి ఉండాలి, ఇంకోళ్ళు శేషభూతులై ఉండాలి. నేను శేషభూతుండే రాముడికి, రాజ్యము శేషభూతమే రాముడికి. అలాంటప్పుడు నేను ఒక శేషభూతుడినైనటువంటి నేను ఇంకొక శేషభూతమైన రాజ్యాన్ని ఎలా పరిపాలించగలుగుతానయ్యా అంటూ శేషవస్తుక్కడిలే వందాళుమో అంగనేయామందు. అంతేకాదు రాజ్యం తాన్ ఎనక్కు కడవదానాలో, రాజ్యం తాన్ ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడినా నేను. అది ధర్మం వక్తుం ఇహ అర్హసి, న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి, ధర్మం చెప్పడానికి తగినటువంటి వారు మీరు. లోకత్తిలే தமப்பன் தமையன் மாறையும் அழியச் செய்து தாந்தாம் ராஜ்யத்தை கை கொண்டு போருவது ஒன்னுண்டு. లోకత్తిలే తమప్పన్మారయ్యం తమయన్మారయ్యం అజేత్ చేయదు. ఆ లోకంలో తండ్రి గారిని తమయన్ సోదరుణ్ణి అజేత్ చేయదు, నశింపచేసైనా తాం రాజ్యத்தை కై కొండు పోరువదు ఒన్నుండు. తాము రాజ్యం పరిపాలించేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది ఇంత వ్యక్తులు చెయ్యం ఎన్ను ఇరాదే కొల్లాయ్. లోకంలో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారంటే తండ్రి గారిని పడగొట్టైనా రాజ్యాన్ని పొందే వాళ్ళు ఉంటారు. సోదరులు ఉండగా వాళ్ళని కూడా ధిక్కరించి రాజ్యం నాది అని పరిపాలించేటువంటి వాళ్ళు ఉంటారు.
అది ఇంత వ్యక్తిలం చెయ్యం ఎన్నిరాదే కొల్లాయి. అలాంటి స్వభావం నాలో చూద్దామని నువ్వు భావిస్తున్నావేమో. అలాంటి దాన్ని చూడాలని నువ్వు ప్రయత్నించకు. ఎన్ ప్రకృతి అరిందు అది పుయ్యేడాగ వార్తై సొల్లప్పారాయ్. ఏదైనా ఒక కార్యాన్ని మీరు తలపెట్టారంటే అది నా విషయంలో తలపెట్టినప్పుడు నా స్వభావం ఏమిటో తెలుసుకొని కదా మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి, ఒక కార్యాన్ని చెయ్యాలి. అంటే మీరు ఈ రాజ్యానికి నన్ను రాజుగా చెయ్యాలి అనుకుంటే అసలు నా స్వభావం ఏమిటి, నా ప్రకృతి ఏమిటి అని తెలుసుకొని కదా మీరు ప్రవర్తించాలి. ఈ రీతిగా చేయడం తగునా ఎన్ ప్రకృతి అరిందు అది పుయ్యేడాగవార్తై సొల్లప్పారై. నా స్వభావం తెలుసుకుని దానికి తగినట్టుగా మాట చెప్పడానికి చూడండి మీరు. కథం దశరథ జాతో భవేత్ రాజ్యాపహారక. అసలు నేను దశరథ కుమారుడైనటువంటి భరతుణ్ణయ్యా. ఆ దశరథుడి యొక్క గర్భంలో పుట్టినటువంటి ఆయన కుమారుడుగా పుట్టి ఇలా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానని మీరు ఎలా అనుకున్నారు చెప్పండి. వశిష్ఠ మహర్షి, నేను దశరథుడు కడుపును పుట్టినటువంటి వాడిని, ఇలాంటి స్వభావం నాకు కలుగుతుందని మీరు ఎలా అనుకున్నారు? అవర్ ఎందుకని అలాగా దశరథుడి యొక్క సంబంధాన్ని చెప్తున్నారు అంటే, అవరు పిరింద అనంతరం ముడియవల్లవన్ వైత్రే పిరందేనాంబడి ఎంగనే அவர் புகட்டு போன ராஜ்யத்தை நான் అపహరిస్తాల్. అదిగో అవన్ పిరందానంతరం రామచంద్రుణ్ణి ఎడబాస్తే ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండలేను అని ఈ దేహాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు ఆ దశరథ చక్రవర్తి. అలాంటి ఆయన గర్భంలో పుట్టినటువంటి పిరందేనాంబడియంగానే ఇలాంటి కార్యం చేస్తే ఆయన కుమారుణ్ణి నేను ఎలా అవుతాను? ఆయన గర్భంలో పుట్టినటువంటి వాడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయా? ఎలాంటి ఆలోచన అంటే, రామచంద్రుడు ఎడబాశాడు అని తెలియగానే ప్రాణాలనే విడిచిపెట్టేశాడు దశరథ చక్రవర్తి. ఆయన గర్భంలో పుట్టినటువంటి వాడిని కదా నేను, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయ్యా? అవరు పొగట్టు పోన రాజ్యத்தை நான் అపహరిస్తాలు. ఇగో రామచంద్రుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి రాజ్యం ఇది, అంతే కదా. నాన్ అపహరిస్తాలు, నేను కనుక అపహరించినట్లయితే, లేదా అవరంటే ఇక్కడ దశరథ చక్రవర్తి అని చెప్పుకోవచ్చేమో. మరి ఒక్కసారి ఉండండి. అవరు வாங்கி பெருமாளை காட்டிலே போக விடா நிற்கவென்னா. అదే ఇగో లోకத்திலே ఇహ ఎన్నది కుభావం என்பது ఇహ மை என்னபடி நீர் நம்மை வெறுக்கிறதென் உம்முடைய தாயார் உமக்கு என்னு రాజ్యத்தை వాంగి పెరుమాళై కాటిలే పోగ విడా నిక్కయన్నా. అదిగో లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఈయన అడిగాడు కదా. లోకంలో ఉన్న వాళ్ళలాగా తండ్రిని ఆ సోదరుల్ని సంహరించి లేదా వాళ్ళని ధిక్కరించి రాజ్యం పరిపాలించే వాళ్ళు ఉంటారేమో, నా స్వభావం అలాంటిది కాదు అని చెప్పినప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి అడిగాట ఏమని. ఇది ఒక్క నిమిషం, ఇప్పుడు చూశాను కదా. నీ నమ్మై వెరుక్కిరదెన్ ఎందుకు భరత నువ్వు నన్ను ఇలాగా అసహించుకుంటున్నావు? ఉమ్ముడయ తాయారు ఉమకు ఎందు రాజ్యத்தை వాంగి, మీ యొక్క తల్లిగారు మీకోసమని రాజ్యాన్ని పొంది పెరుమాళై కాటిలే పోగ విడా నిక్కవెన్నా, రామచంద్రుని వనాలకు పంపించింది కదా. అలాంటప్పుడు నా విషయంలో మీరెందుకు ఇంతలాగా ఇలాగా మాట్లాడుతున్నారు? మీరు ఆ తప్పేదో నేను చేసినట్లుగా అంటే, అప్పుడు అవర్ పొగట్టు పోన రాజ్యத்தை நான் అపహరిస్తాల్. నమస్యామి కృతాంజలి అప్రాప్తం అవన్ సొల్లా చెవిత్తాస్తుక్కు అపవాద ప్రాయశ్చిత్తం పండుగిరాన్. అపవాద ప్రాయశ్చిత్తమా ఏదది? నమస్యామి యద్ది మాత్ర కృతం పాపం నాహంతదపి రోచయే ఇహస్తోవన దుర్గస్థం నమస్యామి కృతాంజలి. ఇప్పుడు నమస్కారத்துக்கு ప్రసంగం ఏదన్నా ఏం చెప్పాడైనా? అప్రాప్తం అవన్ సొల్లా చెవి తాష్టదుక్కు. అదిగో ఇప్పుడు నీకు ఈ రాజ్యాన్ని మీ అమ్మగారు నీకోసం ఏర్పాటు చేసి నువ్వెందుకయ్యా నన్ను నిందిస్తున్నావని అడిగితే, అప్పుడు అప్రాప్తం అవన్ సొల్ల సంబంధం లేని విషయాన్ని ఆయన చెప్తే, చెవి తాష్టదుక్కు అది ఆ విషయం చెవిలో పడినందుకు అపవాద ప్రాయశ్చిత్తం పన్నుగిరాను, అపరాధ ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నాను అని. అపవాద ప్రాయశ్చిత్తమావదు తన్నిడెత్తల్ పాపమెల్లా విట్టాலும் லோகாபமாதம் உண்டானால் பிராயச்சித்தம் பண்ண வேணும் என்று சாஸ்திரம் சொல்லுகையாலே பிராயச்சித்தம் பண்ணுகிறான் என்னபடி.
అపవాద ప్రాయశ్చిత్తం అంటే వాస్తవానికి భరతుల్లో ఏ దోషము లేదు కదా, భరతుడికి అలాంటి భావాలు లేవు. కానీ ఇదంతా భావించినటువంటి వారు ఆ తల్లి కైకమ్మ, ఆ తర్వాత వాళ్ళకు కొంచెం ఊతాన్ని ఇచ్చినటువంటి వారు వశిష్ఠాది ప్రముఖులు పురోహితులు. కానీ భరతుల్లో ఇలాంటి అపవాదం ఏమీ లేదు కదా. తనకి రాజ్యం కావాలనే ఆకాంక్ష లేదు, రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి ఆసక్తి లేదు. కాబట్టి తనలో ఏ దోషము లేకపోయినప్పటికీ లోకాపవాదముండానాల్ ప్రాయశ్చిత్తం పన్నవేణు ఎన్నో, లోకులు ఎవరైనా నీకు ఇలాంటి భావం ఉన్నదయ్యా అని అపవాదు వేసినట్లయితే ప్రాయశ్చిత్తం పన్నవేణు ఎన్నో, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మనం అని శాస్త్రం సొల్లుగయ్యాలే. ప్రాయశ్చిత్తం పన్నుగిరాన్ ఎన్నపడి, అది అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోండి. నమస్యామి ఇత్యాది ఉండండి ఇక్కడ అని అపవాదత్ర నమస్యామి కృతాంజలి అని ప్రాయశ్చిత్త పాపం ప్రాయశ్చిత్తాన్ని పన్నుగిరాన్ చేసుకుంటున్నాను అంటున్నారు భరతాజ్వాన్. ఎంతవైపోయిని, ఆనాడు తనది కాని రాజ్యాన్ని ఇదిగో ఈ రాజ్యానికి నువ్వే రాజువయ్యా అని కైకమ్మ వశిష్ఠాది పురోహితులు అంటే ఎలాగైతే సహించలేకపోయాడో భరతాజ్వాను, అలానే ఇక్కడ కూడా ఎవరు మన ఆళ్వార్ నాయకి ఎలా తిరునామ అనుసంధానం విడిచిపెట్టి ఎలా పూర్వం లీలోపకరణాలతోటి ఏది చిన్న చిలకలు, పూవై పక్షులు, చిలకలు లీలోపకరణాలతోటి ఆడుకునేటువంటి వయసు కలిగినటువంటి ఆళ్వార్ నాయకి వాటిని విడిచిపెట్టి తిరునామానుసంధానంలోకి ప్రవేశించింది. తిరునామ సంధాన అనుభవం, ఆ ఆనంద రసాన్ని అనుభవిస్తున్నటువంటి నాయకి ఈవేళ ఆ క్రీడా పరికరాలతోటి ఆడుకోవడం అంటే ఆ విషయాన్ని ఇంత సహించలేకపోతుంది. ఎంత అంటే నువ్వే రాజువయ్యా, నువ్వు ఈ రాజ్యానికి రాజువి అని వశిష్ఠాది ప్రముఖులు మాట్లాడితే ఆ విషయాన్ని విని ఎలా సహించలేకపోయాడో భరతాజ్వాను, అలానే తిరునామ అనుసంధాన ఆనందాన్ని తెలిసిన తర్వాత ఆళ్వార్ నాయకి కూడా క్రీడా పరికరాలతోటి ఆడుకోవడం అనేటువంటి దాన్ని అలా సహించలేకపోతోంది అంటూ ఎన్ పావైపోయి ఇని, మా అమ్మాయి వెళ్ళి ఎన్ బుద్ధ్యదీన మాన వ్యాపారత్తయ్యుడయవల్కిడి ఎన్నయ్య వழிయ పురపట్టు పోనాడు. వాస్తవానికి ఎలాంటి అమ్మాయి, నా మాటలో ఉండేటువంటి అమ్మాయి, నేను ఏది చెప్తే అది చేసేటువంటి అమ్మాయి. నేను బుద్ధి అధీనమాన వ్యాపారత్తయ్యుడయవల్కిడి, నా బుద్ధికి నాకు తోచినట్లుగా నేనేం చెబితే ఆ పని చేసేటువంటి అమ్మాయి కదా మా అమ్మాయి, అలాంటి అమ్మాయి కదా. ఎన్నయ్య పురపట్టు పోనాల్, నన్ను విడిచిపెట్టిలాగా బయలుదేరి వెళ్ళిపోయింది మా అమ్మాయి అని. నిరుపాధికమాన స్త్రీత్వత్తయ్యుడయవల్యన్నుమాం, ఎలాంటిది మా అమ్మాయి, స్త్రీత్వం నిరుపాధికమైనటువంటి స్త్రీత్వత్వం కలిగినటువంటి మా అమ్మాయి. ఈని పోయ్ లీలోపకరణంగళాల్ కొల్లుం కార్యముం అవనేయాంబడియాన ఇంద ప్రావణ్యత్తుక్కు మేలే అంగుప్పో పెరుగదు ఎన్నాగపోనాలో. ఎలా ఉన్నది ఇక్కడ మా అమ్మాయి హాయిగా లీలోపకరణాల వల్ల చేసేటువంటి కార్యం కూడా ఆయనే అయ్యేటట్టుగా ఇంద ప్రావణ్యత్తుక్కు మేలే, ఈ ప్రావణ్యానికి పైగా అంగుప్పో పెరుగదు ఎన్నాగపోనాలో, అసలు లీలోపకరణాలకు మించి ఆయనే లీలోపకరణంగళాలు కొల్లుం కార్యము అవనే అంబడి, ఈ లీలోపకరణాలతోటి ఆడుకుంటే కలిగేటువంటి ఆనందం కూడా ఆయనే అనేటట్టుగా వెళ్ళింది కదా. ఇంత ప్రావణ్యత్తుకు మేలే అంగుపోయి అక్కడికి వెళ్ళి పెరువది ఎన్నాగపోనాలో, ఏం పొందుదామని వెళ్ళిందో మా అమ్మాయి అంటూ తన్పజన తిరుకోళు ఊర్కే. తన్పజన అంటే మంచి విలక్షణమైనటువంటి నీటి ప్రాంతాలు కలిగినటువంటి తిరుక్కోడూరుకు వెళ్ళింది మా అమ్మాయి. అదిగో వెళ్ళింది. ఎలాంటి మా అమ్మాయి, ఆనాడు భరతుడికి రాజ్యం వస్తుందంటే ఎలాగా అసహించుకున్నాడు, లీలోపకరణాలతోటి ఆడటం అంటే అంత అసహ్యాన్ని కలిగి ఉన్నటువంటి మా అమ్మాయి ఎక్కడికి తన్పజన తిరుక్కోడూర్కే శ్రమహరమాన నీర్నిలంగడేవడయ్య తిరుక్కోడూర్కే, శ్రమను హరింపచేసేటువంటి శ్రమను తొలగించేటువంటి నీటి ప్రాంతాలు కలిగిన
తిరుక్కోడూరుకే వెళ్ళింది మా అమ్మాయి. ఎందుకని ఆ ఊరే వెళ్ళింది అనుకుంటున్నది తల్లిగారు అంటే, అదిగో నీలోపకరణంగా వచ్చేటువంటి ఆనందమంతా ఆయనే అనేటువంటి ప్రావణ్యం కలిగినటువంటి అమ్మాయి కనుక ఆ ఊరికే వెళ్ళి ఉంటుంది మా అమ్మాయి అనుకుంటుంది. కానీ వెళ్ళింది తాను కోరుకున్నటువంటి ఆ ఆనందాన్ని పొందలేకపోవటం చేత దుఃఖం మా అమ్మాయికి. కోవై వాయితుడిప్ప కోవై పదం పోండ్ర சிவப்பையுடையா உடைத்தான அகரமான துஸ்புரிக்கா பிரியேன் என்று பிரிந்தாய் ஒருவிரேன் என்று ஒந்திலை என்னை தனியைத்து வைத்தாய் நான் ஒருவனவும் இருந்தாய் ఎన్నా పోలే ఇరుక్క ఇలా సొల్ల నేనైక్కుమే. వెళ్ళింది మా అమ్మాయి అక్కడికి, ఏదో ఆయన కొన్ని ప్రశ్నలు వేయాలి, ఏదో కొన్ని అడగాలి అని భావించింది మా అమ్మాయి. ఎలా కోవై పదం బోంద శివప్పై ఉడయ్యా, కోవై పదం దొండపండు లాంటి ఎర్రటి అదరాలు కలిగినటువంటి మా అమ్మాయి స్ఫురిక అదరాలు స్ఫురిస్తూ ఉండగా, పిరియేన్ ఎన్ను పిరిందాయ్, ఏమయ్యా నన్ను ఎడబాయను అన్నావు, ఎడబాసావా? ఒరుగురేన్ ఎందు వందిలే, వస్తున్నాను ఆళ్వారే, నీకోసమే నేను బయలుదేరాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళావు, మరలా వచ్చావా? ఎన్నై తనియే ఇట్టువైతా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళావయ్యా. నాన్ ఒరువణవం ఇరుందాయ్ ఎన్నా అప్పోలే ఇరుక్క, నేను వచ్చే వరకు ఉండవమ్మా అని చెప్పినట్లుగా జలసొల్ల నేనైక్కుమే. ఇలాంటి ఏవో కొన్ని పదాలు అడుగుదామనుకున్న కొన్ని మాటలు ఆళ్వార్ నాయకి. అది తోత్తుంబడి అదడు ఊదడు నిలిక్కిరపడి, అదిగో ఇవన్నీ అడగాలనుకున్నది కానీ అడగలేకపోయింది. అడగలేకపోవటం వల్ల ఇంకా లోపల ఉన్నటువంటి దుఃఖం బయటికి తన్నుకొస్తూ ఉన్నది. అగరాలు అదులుతూ ఉన్నాయి, స్ఫురిస్తూ ఉన్నాయి ఆళ్వార్ నాయకు యొక్క అగరాలు. కోవై వాయితుడిప్ప మజ ఇక్కన్నుడు, అదిగో అలా అదరాలు అదురుతూ ఉండగా స్ఫురిస్తూ ఉండగా, మజ ఇక్కన్నుడు కన్నీళ్లు వర్షపు ధారలలాగా కారిస్తూ ఉన్నటువంటి నేత్రాలు. నేనైతరు సొల్లి తలై కట్టబట్ట నిన్నదో కన్న నీరు, ఇవి భావించినటువంటిది చెప్పి ముగించలేకపోయామే అనేటువంటి భావనతో వస్తూ ఉన్నాయట ఈ కళ్ళ నీళ్లు. ఏమిటి ఆళ్వార్లు అడగాలనుకున్నారు వెళ్ళగానే? ఏం స్వామి ఎడబాయనన్నావు, ఎడబాసా, వస్తానన్నావు, రాలేదు, ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నేను వచ్చే వరకు ఉంటానన్నావు, ఇన్ని రకాల మాటలు చెప్పావే నువ్వు అని అడుగుదామనుకున్నారు. అడగలేకపోయింది, దుఃఖం కలిగింది, పెదవులు అదురుతూ ఉన్నాయి. దాంతో దుఃఖం తీరదు కదా. ఆ దుఃఖం ఎలా బయటపడుతోందంటే, ఈవిడ నేత్రాల వెంట వర్షధారలాగా కన్నీటి ధారలు కారుస్తూ ఉంటే అది తోత్తు అదైపోయింది కదా. ఓడై కులై పట్టు కన్న నీరాలే తలై కట్టా నిన్నాలు, ఓడై కులై పట్టు ఎన్నదు అవన్ ఎదిరే వందదుక్కు ఈడు పట్టెన్నపడి, అవన్ ఎదిరే వందదుక్కు ఈడు పట్టు, ఆయన ఎదురుగా వచ్చినటువంటి దానికి ఈడుపడి అన్నమాట. ఓడై కులై పట్టు కన్న నీరాలే తలై కట్టా నిన్నాలు, ఆయన ఎదురుగా వచ్చాడు అనే దానికి ఈడు పడిపోయింది, వచ్చాడు అనుకున్నది ఈవిడ అని పట్టు కన్న నీరాలే తలై కట్టా నిన్నాడు, ఆయన ఎదురుగా కనపడటంతో ఎదురుగా దర్శనమిచ్చాడనే ఆనందంలో ఈవిడ కన్నీటితోటి దాన్ని నోటితో చెప్పలేక తలై కట్టా నిన్నాడు. నిలైత్తరు సొల్లి తలై కట్టబట్టా నిన్నదో కన్న నీరు, భావించినటువంటి దాన్ని చెప్పి ముగించలేక కన్నీడు వస్తున్నాయా అంటే, అవును అదే ఉడై కులై పట్టెన్నదు అవన్ ఎదిరే వందదు కుయీడు పట్టెన్నపడి మదే కన్నుడు ఎన్నదు హర్షాశ్రువై చొల్లమాట్టామైక్కు ప్రమాణం. ఏమిటిప్పుడు ఈవిడ మాట్లాడలేకపోవడానికి కారణం? కోవై వాయుతుడిప్ప అని ఆవిడ మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటి? ఎదురుగా ఆయన దర్శనమైంది. ఆయన దర్శనమయ్యేటప్పటికి ఈవిడ మనసులో ఉన్నటువంటి ఒక భావాన్ని కూడా చెప్పలేకపోయింది. దాంతో అదరాలు స్ఫురిస్తూ ఉన్నాయి, కళ్ళ వెంట కన్నీళ్లు ఆనందంతో కారుతున్నాయి. ఇదిగో ఇక్కడ కిందిస్తున్నారు, మదైకన్నుడు అంటే హర్షాశ్రువై అంట, ఆనందాశ్రువులవి. చొల్లమాట్టామైక్కు ప్రమాణం. సో అలా మాట్లాడకుండా అంత హర్షాతిశయంలో కూడా మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అది తర్వాత చెప్తున్నారు. ముందు ఈవిడికి ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటి? ఎదురుగా ఆయన దర్శనం కావటం చేత. అది అందుచేత
అది అది కుతవుతుమ్మడి అదను అయిపోయింది. ఉడై కొలై పట్టు కన్న నీరాలే తలై కట్టానిన్నాల్ ఉక్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కించన ఎన్నుంబడియే. ఒకటి రామాయణం ఆరణ్యకాండలో అదిగో దుఃఖావితప్తో భరతో రాజపుత్రో మహాబల. ఇది అరుంబదంలో రెండో లైన్లోనే ఉన్నదండి. ఉక్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కించన ఇది అయోధ్యాకాండే. అదిగో దుఃఖావితప్తో భరత రాజపుత్ర మహాబల. రాజకుమారుడు మహాబలవంతుడైనటువంటి భరతుడు దుఃఖావితప్త దుఃఖముతో తపిస్తున్నటువంటి వాడై ఉక్త్వా ఆర్య ఇది సకృద్దీనం పునర్నవాచ. ఆర్య అని ఒక్క మాట పలికాట, అంటే ఇంకొక మాట మాట్లాడలేకపోయాట భరతాజ్వాను. ఎందుచేత అంటే రామచంద్రుణ్ణి దర్శించాననేటువంటి ఆనందంలో ఆర్య అని ఒక్కసారి పిలిచాడంటే ఇంకా నోటి వెంట మాట రాలేదు. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఒక్కసారి ఆయన కంటికి కనబడ్డాడు అంటే నోట్లో మాట రాలేదు. ఆనందంతో కళ్ళ నీళ్లు స్రవిస్తూ ఉన్నాయి. అది ఎన్ చెయ్యుంగులో చల్లమాట్టాల్ సవిరమాట్టాల్ ஆழாதொழியமாட்டாள் எங்கனே படுகிறாளோ நம்மையும் பிறரையும் விட்டு அவன் திருநாமங்களையே అనుభవిక్కిర పోదై అడుగు కాణ పెత్తోం. అది ఏం చెయ్యుంగులు అసలు ఏం చేస్తోందో మా అమ్మాయి. చల్ల మాట్లాడలేదు. మళ్ళా తవిర మాట్లాడు అదిగో అసలు ఒక మాట మాట్లాడదు, విడిచిపెట్టను లేదు. ఆజాదు మాట్లాడు అలా అని తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. ఎంగనే పడుగిరాడో అంటే తన బాధ ఏమిటో చెప్పదు, ఒక మాట మాట్లాడదు, ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. అలాని ఎంగనే పడుగిరాడో అసలు ఏం పాటలు పడుతోందో మా అమ్మాయి. నమ్మయ్యం పిరరయ్యం విట్టు అవన్ తిరునామంగళై అనుభవిక్కిర పోదై అదిగు కాణపెత్తోం. అసలు ఇప్పుడు మా అమ్మాయి సౌందర్యాన్ని నేను చూడాలి. ఏమి సౌందర్యం మా అమ్మాయిది? నమ్మయ్యం పిరరయ్యం విట్టు, నన్ను విడిచిపెట్టింది, పిరరయ్యం చెలికత్తెల్ని అందరినీ విడిచిపెట్టింది. అవన్ తిరునామంగళై అనుభవిక్కిర పోదై అడుగు కాణపెత్తోం. కానీ ఇప్పుడు ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చేసే సమయంలో మా అమ్మాయి యొక్క సౌందర్యాన్ని దర్శించలేకపోయామే, ఆ భాగ్యాన్ని మేము కోల్పోయాం కదా అంటున్నారు తల్లిగారు. అది అంతేకాదు అవన్ తన్నయ్యే కండు అనుభవిక్కర పోదే అడుగు కాణపెత్తిలోమే. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళింది, ఆయన దర్శనం అవుతుంది కదా, ఆ దర్శించిన సమయంలో మా అమ్మాయి తిరుముఖ మండలంలో కనపడేటువంటి ఆ సౌందర్యాన్ని నేను సేవించలేకపోతున్నానే అనేటువంటిది తల్లిగారి యొక్క బాధ. మా అమ్మాయి ఏం చేస్తుందో, మాట్లాడలేదు, విడిచిపెట్టదు, ఇవన్నీ ఎలాంటి పాటలు పడుతూ ఉందో. నన్ను విడిచి ఇప్పుడు నా కోరిక ఒకటే, ఆ అమ్మాయి పాటలు ఎలాగూ పడుతోంది, ఆవిడ ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చేసినప్పుడు ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని నేను దర్శించలేకపోయాను. ఆ సర్వేశ్వరుణ్ణి ఆ అమ్మాయి సేవించి అనుభవించే సమయంలో ఆ సౌందర్యాన్ని సేవించడానికి పొందలేకపోయాను నేను. అనుసంధాన వేళയിൽ పోలన్నిరే ఖండాల్ పిరక్కుం వికారంగల్. అసలు ఆ సౌందర్యం ఎంత, అదేమిటండి రోజు ఇంట్లో తిరునామానుసంధానంతో ఆనందపడుతూ ఉంటుంది కదా మీ అమ్మాయి. ఆ సౌందర్యాన్ని మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకం ఆ సౌందర్యం గురించి ఏమిటి ఇప్పుడు మాటలు అనక్కర్లేదు. అనుసంధాన సమయానికి వాళ్ళు అనుసంధానం చేసుకునేటువంటి విషయాన్ని దర్శించినప్పటికీ ఎంత తారతమ్యం ఉంటుందండి. అనుసంధాన వేళയിൽ పోలండిరే కండాల్ పిరక్కుం వికారంగల్. అనుసంధానం సమయంలో ఉండేటువంటి ఆనందం మాత్రమే కదా కండాల్ పిరక్కుం వికారంగల్, కంటితో దాన్ని దర్శించినప్పుడు కలిగేటువంటి ఆనందం, వికారము, మార్పు. తామనొడల్ కొండ తవత్తకు మై ఉణర్తన్ தன் தலம்பும் தாரலங்கள் நீ முடியான் தன் பெயரே கேட்டு இருந்தம் காலலங்காலனமையால் கண்டு வழங்கினார் துயன்னாங்கொலோ எண்ணிரே இருப்பது. అలా
అంటే తిరునామానుసంధానం చెవితో విన్నప్పటికీ లేదా అనుసంధానం చేసుకునేటప్పటికీ ఆ తర్వాత తను చేసినటువంటి ఆ అనుసంధానంతో ఆయన వచ్చి దర్శనం ఇచ్చాడు అనుకోండి, ఆయన్ని దర్శించేటప్పుడు పొందే ఆనందానికి ఎంత తారతమ్యం ఉంటుందండి అనే దానికి మనకి ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఏమిటది? నాన్ముగన్ తిరువందాదిలో ఒక పాసురాన్ని చెబుతున్నారు. ఎవరు? తొందర ఈయన తిరుమశ్శయ్యాల్ నాన్ముగన్ తిరువందాది. ఏమిటట? కామనుడల్ కొండ తవత్తార్க்கும் மை உணர்த்தன் தந்தளம்பும் தாரலங்கள் நீர்முடியான் தன் பெயரே கேட்டு ఇరుందు అంగు ఆరలంగలాన మయ్యాలని దాన్ని కిందిస్తున్నారు చూడండి. అడవిలందాన రుంబదంలో ఇచ్చారు అది. లేదా దీంట్లో కూడా ఇస్తున్నారు. కామనుడు నాలాన్ తిరువందాది యజుపత్తెట్టాం పాటు యజుపత్తు 78వ పాసురం ఇస్తూ ఏమిచ్చారు? కండు వణంగినార్కు అని ఈ తుక్కర్థం. కామనుడే శరీరத்தை మాకిన తపహ రౌర్యத்தை ఉడయ్య రుద్రనుకు. కాముడి యొక్క శరీరాన్ని, మన్మధుడి యొక్క శరీరాన్ని దగ్ధం చేసినటువంటి తపస్సు కలిగిన వాడు కదా రుద్రుడు. మహిషయానవమయానవల్ కం త్వం అర్చయసే దేవా ఇత్యాది ప్రశ్న రూపేణ సర్వేశ్వరణై స్మరిప్యక్త. అప్పుడు అంటే మన్మధుణ్ణి దగ్ధం చేశాడు అంటే పార్వతీదేవి ఆయన కళ్ళు తెరిపించాలని అక్కడికి వెళ్ళి ఏదో మన్మధుణ్ణి ఆయన మీద ప్రయోగిస్తే అప్పుడు మన్మధుడి మీద కోపం వచ్చింది, తపస్సు భంగం కలగజేశాడు అని రుద్రుడు ఆయన్ని దగ్ధం చేసేశాడు. ఆ తర్వాత పక్కన నిలబడినటువంటి పార్వతిని చూశాడు రుద్రుడు. అప్పుడు పార్వతి ఏవో కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలా? కంతం అర్చయసేదేవా, ఎవరిని ఆరాధన చేస్తున్నావయ్యా అని ప్రశ్న వేసిందట పార్వతీదేవి. ఇత్యాది ప్రశ్న రూపేణ సర్వేశ్వరుని స్మరిప్పిక్క. ఇలాంటి ప్రశ్నలు వేసి సర్వేశ్వరుని గుర్తు చేయగా అంటే స్మరించేలాగా చేయగా పార్వతీదేవి ఒండుగల్ తేన్ வெள்ளத்திலே அலையா நிற்கிற பூமாலையை உடைய ஆதிராஜ்ய சூச்சகமான நீண்ட திருஅபிஷேகத்தை உடைய சர்வேஸ்வரனுடைய திருநாமத்தை கேட்டு அதுக்கு உள்ளீடான குணங்களை அனுசந்தித்துக் கொண்டிருந்த தசையிலே கூடின மாலையிலே துவண்டபடி கண்டால் సాక్షాత్కరిస్తూ వణంగినవర్కడుకు ఎంత వికృతి పిరక్కుమో ఎన్నపడి అది ఏం చేశారు? ఆవిడ అలా స్మరింపచేస్తే సర్వేశ్వరు, ఎలాంటి సర్వేశ్వరుణ్ణి స్మరింపచేసింది? తుమ్మెదలు తేనె ప్రవాహంలో అలలు కొడుతూ ఉండేటువంటి పూలమాలను ధరించినటువంటి ఆ పూలమాల ఎక్కడ ధరించాడు? కిరీటానికి ధరించాడు. ఆ కిరీటం ఎలా కిరీటం దేన్ని తెలియజేస్తుంది? ఆదిరాజ్య సూచకమైనటువంటి పెద్ద కిరీటాన్ని, అంటే సర్వేశ్వరుడు కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ కిరీటానికి పుష్పమాలలున్నాయి. ఆ పుష్పాల మాలలో తుమ్మెదలు తేనెలు స్రవిస్తూ ఉన్నాయి. ఆ తేనెలను స్రవిస్తూ ఉండేటువంటి తేనెలని ఆస్వాదిస్తూ తుమ్మెదలు ఉన్నాయి. అలాంటి కిరీటాన్ని కలిగినటువంటి స్వామి యొక్క తిరునామాలను విని దానికి తగినట్లుగా గుణంగలై అనుసంధిత్తుకొండిరుంద దశయిలే, దానికి తగినట్టుగా ఆయన గుణాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటి దశలో సూడిన మాలయ్యలే తువన్నపడి కండాలు, అలాంటి కిరీటానికి మాల చుట్టుకున్నటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క విషయంలో తువన్నపడి కండాలు ఈడుపడినటువంటి ఆ స్థితి చూస్తే సాక్షాత్కరిస్తూ వణంగిన వర్గలుక్కు ఎన్న వికృతి పిరుక్కుమో ఎన్నపడి, అంటే ఆ తిరునామాలని అనుసంధానం చేసుకుంటేనే ఇంత ఈడుపాటు కలిగితే సాక్షాత్కరిస్తూ వణంగిన వర్గడుకు సాక్షాత్కరించి దర్శించుకున్నటువంటి వాళ్ళకి ఎంత వికృతి పిరక్కుమో ఎన్నపడి ఎలాంటి మార్పు కలుగుతుందో కదా అంటూ అంగు కేట్టిరింద సమయத்தில் ఏమిటి అలంబు నమ్మయ్యం పిరరయ్యం, అది అలా విన్న సమయంలో అంటే ఇప్పుడు ఏంటి? పార్వతీదేవి ఆయన యొక్క నామానుసంధానాన్ని గుర్తు చేసింది. అప్పుడు మిగతాది కింద అలయవిలంద అరుంబదంలో ఇస్తున్నారు. అది చూద్దాం. కామనుడలి తన్నై అభిమత విరియత్తోడే కోట్ట వంద కామనుடைய உடலை దహిత్తు ஒன்றுக்கும் వికృతనాగాద ధైర్యத்தை ఉడయ తపస్వి ఎన్నుకొండు. తన యొక్క అభిమత విషయంతో వచ్చినటువంటి ఆ కాముడు మన్మధుడి యొక్క శరీరాన్ని దహింపచేసి ఒక్కదానికి కూడా వికృతుడు కానట్టుగా ధైర్యాన్ని కలిగినటువంటి తపస్వి అని భావించి కామనుడల్ కొండ తవత్తాన్ ఎన్గిరదు, కామన్ ఉడల్ కొండ తవత్తార్కు అన్నారు కదా పాసురంలో. అంటే
కాముడి యొక్క శరీరాన్ని దహింపచేసేటువంటి తపస్సు కలిగినటువంటి పరమశివుడికి ఇప్పటి ఇరుక్కిరవనుక్కు పార్వతీయానవర్ ఇలా ఉన్నటువంటి ఆ రుద్రుడి దగ్గర పార్వతి గారు ఉణర్త కేట్కిరోం ఎన్నూరు పేరయ్యిట్టు భగవద్గుణంగళై స్మరిప్పిక్క కేట్కిరోం వినండి అని ఒక పేరు పెట్టి ఎన్నూరు పేరయ్యిట్టు ఏదో ఒక పేరు పెట్టి భగవద్గుణంగళై స్మరిప్పిక్క భగవద్గుణాలని స్మరింపచేసింది పార్వతీదేవి. ఎవరికి? రుద్రుడు గారికి. కంత్వం అర్చయసే దేవకిం దైవమధికం తవ జపహోమ నమస్కారై తం వదస్వ మహేశ్వరాయన్గిరదిరే ఎవల్ ఉణర్చుగయ్యావదు ఇత్తై కేటు రుద్రన్ స్మారితో భగవాన్ అద్యయన్ను ఇప్పోదు ఈశ్వరనై ఎనక్కు స్మరిప్పిత్తాయే ఎన్నానాయిత్తు. అదిగో అలా ఉన్న సమయంలో పార్వతీదేవి ఆయన యొక్క వైభవాన్ని చెప్పి ఆ నామాలని ఆ గుణాలని గుర్తు చేయగా ఇలాంటి సమయంలో నాకు భగవంతుడిని స్మరించుకునేలాగా చేశావు అని వండులం మిత్యాది. ఎలాంటి భగవంతుడు అంటే వండుగలానవై మధువిరే పుక్కు ఉషలుగయ్యాలే ఉడంబై అంగే கதுவும்படி இருக்கிற செவ்வி திருத்துஜாய் மாலையோடே கூடின பெரிய அபிஷேகத்தை உடைய அவனுடைய திருநாமங்களை அவளை பாடவிட்டு தென்னலும் திரு துளியும் பட்டா போலே கேட்டு கொண்டிருந்தானாயிற்று. இப்படி இருந்த குணங்களை ஆராய்ந்து அங்கு ஆரலங்கானமையால் அவத்தை செவிக்கிற வேளையிலே உபபுக்தமான மாலை போலே துவண்டபடியால் கண்டு வணங்கினார்க்கு என்னாங்கொல் அனுசந்தான வேளையில் பிறக்கிற விகாரம் இருவானால் సాక్షాత్కరిస్తూ అనుభవిக்கிறవర్గడుకు ఎంగనే ఇరుక్కుమో అన్నట ఎవరు? శంకరుడు. ఎలా? పార్వతీదేవి ఏదో కొన్ని నామాలని ఆయన చేత అనిపించింది, నా చేత భగవన్నామానుసంధానం చేయించావమ్మా అని. ఎలాంటి వాడంటే ఆయన తుమ్మెదలు ఆ తేనెలో మునిగి స్నానం చేసేటట్లుగా మధువుని సవింప చేస్తున్నటువంటి తిరుత్తుజాయమాలని కిరీటంలో ధరించినటువంటి స్వామి ఆయన యొక్క తిరునామాలని ఆవిడ పార్వతీదేవి పాడుతూ ఉంటే ఈయన అవళై తిరునామంగళై అవళై పాడవిత్తూ ఆవిడ చేత పాడించుకొని తెన్నలుం తిరుతుడియం పట్టా పోలే కేట్టు దక్షిణపు గాలేదో కొంచెం తగిలినట్టుగా కేట్టు వాటిని విని కొండిరుందానాయిత్తు. చాలా దక్షిణపు గాలి తగిలితే మన తిరుమేని ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత ఆనందపడిపోయాట ఎవరు? రుద్రుడు గారు. ఇప్పటి ఇరుంద గుణంగలై ఆరాయిందు ఇలాంటి గుణాలన్నీ తెలుసుకొని అవత్తై సెవిక్కిర వేళయిలే ఉపభుక్తమానమాలై పోలే సువర్ణ పడియాలు అవన్నీ చెవిలో పడిన సమయంలో ఆనందంతో సువర్ణ పడియాలు ఈడుపడినటువంటి ప్రకారం రుద్రుడు గారు అలా కండు వణంగినాకు ఎన్నాంగులో అనుసంధాన వేళయ్యిల్ పిరక్కిర వికారం ఇరువానాల్. ఆయనకు తిరునామాలు చెవిలో పడితేనే ఈ శరీరంలో ఇంత మార్పు కలిగిందే, అలాంటిది సాక్షాత్కరిస్తూ అనుభవిக்கிறవర్గలకు ఎంగనే ఇరుక్కుమో. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించేటువంటి వారికి ఎలాంటి వికారాలు కలుగుతాయో అని రుద్రుడు గారు పార్వతీదేవితో చెప్పినట్టుగా ఇక్కడ కూడా మా అమ్మాయి తిరునామాలు అనుసంధానం చేసిన సమయంలో ఎలా ఆ సౌందర్యం సేవించాలనుంది, ఆ తర్వాత ఆయన్ని దర్శించినప్పుడు మా అమ్మాయి పొందేటువంటి ఆనందాన్ని ఆ తిరుముఖ మండలాన్ని సేవించాలని కోరికగా ఉన్నది, కానీ వాటిని నేను పొందలేకపోయాను కదా అంటూ అలాబత్తోడే ఇరుప్పు కండేన్. అలాబత్తోడే మా అమ్మాయి ఆయన్ని దర్శించలేక అయ్యో నేను ఆయన్ని దర్శించలేదు అని అలాగం తాను కోరుకున్న దాన్ని పొందని దశలో ఉన్నటువంటి స్థితిని నేను చూశాను. లాభత్తోడే ఇరుప్పు కాణపెత్తిలేని విరాళ. కానీ తను కోరుకున్నటువంటి ఆయన దర్శనాన్ని ఆవిడ పొందినప్పుడు ఆ స్థితిని నేను చూసి ఆనందించేటువంటి స్థితిని నేను కోల్పోయాను, పెట్టిలేని నేను పొందలేకపోయాను అంటున్నారు తల్లి గారు. అది ఇప్పుడు ఇంత పార్వతీదేవిది శివుడిది ఇదంతా చెప్పింది ఏమిటి? తిరునామానుసంధానంతో నాకు చాలా ఆనందాన్ని కలిగింపచేశావమ్మా పార్వతీదేవితో అంటున్నాడు పరమశివుడు. నామానుసంధానమే ఇంత వికారాలని మనలో కలుగజేస్తే ఆయన దర్శించినప్పుడు ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో అని చెప్పినట్లుగా పరమశివుడు ఇక్కడ కూడా ఆవిడ నామానుసంధానం చేసేటప్పుడు ఉండే ఆ అందాన్ని నేను సేవించలేకపోయాను,
காணப்பெற்றோம். அவன் తిరునామంగళయ్యను వెలుక్కరపోదయ్యదు కానపెట్టం. ఆ కానపెట్టం నేను ఆ తిరునామాలు అనుసంధానం చేసేటప్పుడు ఉండే సౌందర్యాన్ని సేవించాను నేను. కానీ ఆయనని దర్శించేటప్పుడు ఉండే సౌందర్యాన్ని నేను సేవించలేకపోతున్నాను అని తల్లిగారు బాధపడినట్లుగా, అంటే ఆనాడు పరమశివుడు ఎలాగైతే ఆ తిరునామానుసంధానం ఎంత ఆనందాన్ని కలిగిస్తే దర్శించినప్పుడు ఇంకెంత ఆనందాన్ని పొందుతామో అని చెప్పినట్లుగా ఇక్కడ ఆళ్వార్ నాయకి తల్లి కూడా నువ్వు అప్రీతిగా ఉన్నప్పుడు ఆ దర్శనాన్ని పొందానయ్యా, చూశాను, నేను సేవించగలిగానమ్మా. నువ్వు ప్రీతితో ఆయన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని నేను సేవించలేకపోతున్నానని చెప్పారు. అంటే ఇందాక తిరునామానుసంధానం సమయంలో నీ యొక్క సౌందర్యాన్ని నేను సేవించానని చెప్పుకోవాలి, సేవించలేదు అని కాదు, సేవించాను. కానీ నువ్వు ఆయన్ని దర్శించినప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని మాత్రం నేను సేవించడానికి పొందలేకపోతున్నాను అనేది తల్లిగారి భావన. పూవై పైంకిలిగల్ పందుతూదై పుట్టిల్గల్ యావయం తిరుమార్ తిరుమాల్ తిరునామంగళే పూవియజుం என் பாவை போய் இனி தன்பதன திருக்கோளூர்க்கே போவைவாய் துடிப்பா மழை கண்களோடு என் செய்யுங்கொலோ. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய